సో లాస్ట్ టైం మన వీడియోలో ఒక సబ్స్క్రైబరు చౌడుని ఎలా తగ్గియాలనేసి అడిగారు. సో ఈ వీడియోలో మనము చౌడు అంటే ఏంటి, ఈ చౌడు నేలలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు, అసలు ఈ చౌడుని మనం ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ చౌడు భూములు వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది తెల్ల చౌడు భూములు. ఈ తెల్ల చౌడు భూములు వచ్చేసి దాని pH వాల్యూ 7.5 to 8 మధ్యలో ఉంటే దీన్ని మనం తెల్ల చౌడు భూముల కింద లెక్కేస్తాము. ఈ తెల్ల చౌడు నేలలు ఉప్పు శాతం ఎక్కువగా ఉండి నీటిని పట్టి ఉంచి పోషకాలను మరియు నీటిని మొక్కకు అందజేయకుండా చేస్తాయి. అలాగే రెండోదిగా మనము కారు చౌడు భూములు అని చెప్పుకుంటాము. ఈ కారు చౌడు భూములు వచ్చేసి అబౌవ్ 8.5, దాని pH వాల్యూ అబౌవ్ 8.5 ఉంటే దీన్ని మనం కారు చౌడు భూముల కింద లెక్కేస్తాము. ఈ నేలలు బూడిద రంగు లేదా నలుపు రంగు కలిగి ఉంటాయి. ఈ దీంట్లో సోడియం పర్సెంట్ అనేది 15% కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ చౌడు భూములుగా మారడానికి గల కారణం ఏంటంటే పొలంలో నీటిని ఎక్కువగా నిల్వ ఉంచడము, తర్వాత బోరు నీళ్లు ఎక్కువగా వాడడము, ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడడము, మరియు ఈ భూగర్భ జలాలు ఉపరితలం మీదకి రావడము. సో ఈ కారణాల వలన భూ ఉపరితలం మీద ఉప్పు శాతం పెరిగి చౌడు భూములుగా మారుతాయి. సో మంచినీటితోటి మనము ఉప్పును కిందికి కడగడం, అంటే దీన్ని లీచింగ్ అని కూడా పిలుస్తాం. సో ఈ మంచినీటిని ఎక్కువగా ఇవ్వడం వలన భూమి ఉపరితలం మీద ఉన్న ఉప్పు వేర్ల స్థాయి కంటే కిందికి వెళ్ళి అక్కడ చౌడు భూమిని తగ్గిస్తుంది. సో నీరు ఎక్కువగా పొలంలో నిల్వ ఉంటే ఆ నీరు ఆవిరి అయిపోయి ఈ ఉప్పు అనేది ఈ భూమి ఉపరితలం మీద అలానే ఉండిపోతుంది. సో ఇలా కాకుండా మంచిగా డ్రైనేజ్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మంచిగా కాలువలను పెట్టుకొని ఎప్పుడు నీరు అప్పుడు పంపించేసేలాగా చూసుకోవాలి. అలాగే చిన్న చిన్న బెడ్స్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తూనే మనం సేంద్రియ పదార్థాలను ఎక్కువగా పెంచుకోవాలి. అంటే మెయిన్గా మనం PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఈ PMDSలో కూడా మెయిన్గా ఈ జీలుగను ఎక్కువ సీడ్ రేట్ పెట్టుకొని మనం సోయింగ్ అని చేసుకొని ఒక పంట ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాంట్లోనే కలియ దిన్నుకుంటే మనము ఈ చౌడు భూములను చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ చౌడు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం జిప్సమ్ని కూడా వాడచ్చు. సో ఈ జిప్సమ్ని కెమికల్ అంటారు, కానీ కాదు. సో ఇది న్యాచురల్ రాక్ అనమాట. దీన్ని పొడి చేసి బయట అమ్ముతున్నారు కాబట్టి దాన్ని రైతులందరూ కెమికల్ అంటారు. కానీ జిప్సమ్ అదొక న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేదే. సో మరి మీరు ఎక్కువగా చౌడు నేలలు ఎక్కువగా ఉన్న చోట జిప్సమ్ని కూడా వాడచ్చు. లేదు అంటే ఈ లీచింగ్ పద్ధతి ద్వారానే మనం చౌడు భూములని మంచిగా చేసుకోవచ్చు.